అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఆ చిన్న మాట ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం. ప్రతి మానవుడికి కూడా ఆధ్యాత్మికమైన జీవితం ఉంది, భౌతిక సంబంధమైన జీవితం కూడా ఉంది. భౌతిక సంబంధమైన జీవితం మన రోజువారీ జీవితము, మన ఇష్టం వచ్చినట్లు మనము జీవిస్తూ ఉన్నాము. కానీ ఆధ్యాత్మికమైన జీవితం అనేది అంతరంగానికి సంబంధించింది. అది బయటికి కనబడదు, లోపల ఉంటుంది. నేను దానికన్నా ముందల ఒక మాట మీకు చెప్తాను. మనిషి అని అంటే కేవలం ఒక శరీరము, ప్రాణము అని మనం అనుకుంటాం, కానీ మూడోది కూడా ఉంది. మనిషి అని అంటే కనుక ప్రాణము, ఆత్మ, దేహము, ఈ మూడు కలయికే మనిషి. ఈ మనిషి నేలమట్టి నుండి చేయబడ్డాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనిషి యొక్క నాసికా రంధ్రంలో దేవుడు జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనిషి మూడు భాగాలతో నిర్మితమయ్యాడు కదా. ఒకటి ప్రాణము, రెండోది ఆత్మ, మూడోది దేహము. ఖచ్చితంగా ఈ దేహము అనేది భౌతిక సంబంధమైన విషయాల మీదే మనసు పెడుతుంది, భౌతిక సంబంధమైన విషయాలని ఆకాంక్షిస్తూ ఉంటుంది. అయస్కాంతం ఎలాగైతే ఇనుము ఎక్కడున్నా, ఇనుప రజులు ఎక్కడున్నా కానీ ఎలాగ ఆకర్షిస్తూ ఉంటుందో, ఈ శరీరం కూడా భౌతిక సంబంధమైన విషయాలనే ఆకర్షిస్తూ ఉంటుంది. దీనికి ఎప్పుడు కూడా శరీరాన్ని సుఖపెట్టాలి అనే తత్వం, ఆలోచనలు కలిగి ఈ శరీరం ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఉందే, ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఆత్మ ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఇక్కడ ఒక మాట నేను పంచుకుంటాను. నాకు చాలా సందర్భాల్లో వచ్చిన డౌట్ ఏంటంటే, దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం? దేవుణ్ణి కేవలం మన అవసరాల కోసం వాడుకుంటున్నాం. అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంది. దేవుని కోసం మనం బ్రతకాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనము, దేవుడే మన కోసం, దేవుడు మన పనులు చేసి పెట్టడం కోసం, మన కోరికలు తీర్చడం కోసం. లేదు, అది కాదు వాస్తవం. దేవుని కోసము, దేవుని ప్రతినిధులుగా మనం ఈ లోకంలో